మళ్లీ ఎన్నికలు వస్తున్నా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇంకా పరిహారం ప్యాకేజ్ అందలేదు. ఏళ్ల తరబడి నిరుపయోగంగా దుర్భరంగా పునరావాస కాలనీలు మారాయి. పోలవరం, బుట్టాయిగూడెం, కుకునూరు మండలాల్లో అసంపూర్తిగా గిరిజనులు వేలాది ఇళ్లు మిగిలిపోయాయి. దుర్భరంగా మారిన బుట్టాయిగూడెంలోని R&R కాలనీ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. నిర్వాసితుల సమస్యల గురించి మాట్లాడి హామీలు ఇచ్చేందుకు రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు బయటికి వస్తున్నాయి. పోలవరం నియోజకవర్గం ఏలూరు జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గంలో అతిపెద్ద సమస్య పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి R&R కాలనీ. మరి R&R కాలనీలు ఎలా ఉండేది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూద్దాం. ప్రస్తుతం మనం పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి ఇక్కడ పోలవరం నిర్వాసిత కాలనీలో ఉన్నాం. ఈ నిర్వాసిత కాలనీలో ఇక్కడ సమస్యలు తెలుసుకునేందుకు వస్తే కనీసం ఒక్క కుటుంబం కూడా ఇక్కడికి వచ్చి నివాసాల్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఒక్కరు కూడా మాట్లాడేందుకు కూడా అందుబాటులో లేని పరిస్థితి చూసినాం కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలనీలోని ఇంటికి పూర్తిగా ఆ చెట్లన్నీ కూడా ముళ్ళ కంచులు తుప్పలన్నీ కూడా వచ్చి ఆ ఇంటిలోనికి వెళ్దామన్నా కూడా వెళ్ళేటువంటి అవకాశం లేకుండా ఈ ఇళ్ళన్నీ కూడా మారాయి. ఇప్పటికే తలుపులన్నీ కూడా ఊడిపోయి కిటికీలు ధ్వంసం అయిపోయి, అంటే ఇంకా నిర్వాసితులు గృహప్రవేశం చేయకుండానే ఇంత దుస్థితి ఈ కాలనీకి దాపురించింది. ఇక్కడ ఉన్నటువంటి రహదారులకు సంబంధించి సీసీ రోడ్లు వేశారు, డ్రైనేజీలు కట్టారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి కుళాయిలకు సంబంధించి కనెక్షన్లు ఇంకా ఇవ్వలేదు. విద్యుత్ స్తంభాలు వేశారు, విద్యుత్ వైర్లు లాగారు, కానీ వాటి నుంచి ఇంటికి ఇవ్వాల్సినటువంటి విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. ఈలోగానే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్లు గడిచిపోయింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 1,08,000 కుటుంబాలు నిర్వాసితులయ్యి వారందరూ కూడా తమ కట్టుబట్టలతో ఆ ఊర్ల నుంచి ఖాళీ చేసి మరొక ఊర్లకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు దేవీపట్నం కానీ, రంపచోడవరం ప్రాంతంలో, అలాగే కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలం, ఈ మండలాల్లోని వేలాది మంది నిరాశ్రయులయ్యి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వారందరూ కూడా ఈ నిర్వాసిత కాలనీలకు వచ్చి ఇక్కడ కనీసం తాము ఉండలేమంటూ బయట ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అద్దెళ్లలో ఉంటున్న వారు ఉన్నారు. అలాగే R&R ప్యాకేజీలో వచ్చినటువంటి కొంత మాదిరి సొమ్ముతో అనేక చోట్ల ఇల్లు జంగారెడ్డిగూడెం కానీ లేదంటే ఇతర పట్టణ ప్రాంతాలకు తరలి వలస వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. దీని అంతటి కారణం నిర్వాసిత కాలనీల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం అనే దానికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒక బుట్టాయిగూడెం మండలం మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో కూడా ఇటువంటి దుస్థితే ఉంది. అలాగే పోలవరం మండలంలో కూడా ఇటువంటి దుస్థితే ఉంది. గిరిజనులకు ఇచ్చినటువంటి వాటికి సంబంధించినటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా ఇక్కడ గిరిజనులు మాత్రమే నివసించేందుకు అనువుగా ఈ కాలనీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి అక్కడ వాతావరణం ఏదైతే ఉందో అందులో మచ్చుకైనా కూడా ఇక్కడ కనిపించినటువంటి దృశ్యాలు అయితే లేవు. మనం చూస్తున్నాం కదా, ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. దాదాపు గత 5 ఏళ్ల క్రితమే 70% వరకు కూడా ఇళ్లను పూర్తి చేశారు. అప్పటి నుంచి మిగిలిన 30% పనులు పూర్తి చేసి నిర్వాసితులకు ఇస్తే ఈరోజు వందలాది వేలాది మంది వచ్చి కుటుంబాలతో ఇక్కడ ఆశ్రయం పొందేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈ ప్రజాధనం కోట్లాది రూపాయల జాతీయ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రజాధనం అంతా కూడా ఈరోజు మొత్తం మట్టి పాలవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇళ్లకు సంబంధించినటువంటి నాసిరకం పనులు అనేక చోట్ల డొల్లతనం బయటపడింది. మరి నిర్వాసితులకు న్యాయం చేసేది ఎవరు అనేది మరోసారి ఎన్నికల వేళ మళ్ళీ తెరపైకి వచ్చింది. మరి గిరిజనేతరులకు సంబంధించి జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో వేలాది ఇళ్లు నిర్మించినప్పటికీ కూడా అక్కడ కూడా కనీస సౌకర్యాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, రవాణా మార్గం లేదు, విద్యా వసతి సౌకర్యాలు లేవు అంటూ కూడా వారు కూడా అనేక మార్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మనం ఈరోజు వచ్చిన బుట్టాయిగూడెంలో వారి సమస్యలు తెలుసుకునేందుకు వస్తేనే ఒక్కరు కూడా ఇక్కడ నివాసం రాలేదంటే ఆ నిర్వాసితుల గోడు పట్టించుకునేది ఎవరు అంటూ కూడా ప్రస్తుతం వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అయినా సరే తమ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి, ఆ తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకునేటువంటి ఆలోచనల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఉండాలి రాబోయే ఎన్నికల్లో అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులందరూ కూడా కోరుతున్నారు. దాదాపు 1,08,000 కుటుంబాల్లో కేవలం 20% మందికి మాత్రమే R&R ప్యాకేజీ కానీ పరిహారం అందినటువంటి వాస్తవ ఆధారాలు ప్రస్తుతం లెక్కలనేది చెప్తున్నాయి. మళ్ళీ జూన్ వస్తే మరోసారి ముంపుకు గురై పూర్తిగా నీట ముంపుకు గురేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా వేగవంతంగా తమకు R&R ప్యాకేజీ ఇవ్వాలి, పునరావాసం కల్పించాలి, పునరావాస కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించాలంటూ వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, పోలవరం నియోజకవర్గం, బుట్టాయిగూడెం మండలం నుంచి.